మనం కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కూడా చూసాం. కాశ్మీర్లో అయితే చాలా దారుణం. ఒకవేళ నెహ్రూ గారు కనుక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాకపోయి ఉంటే ఈరోజు పీఓకే అనే పదం అనేది ఉండేది కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక ప్రధానమంత్రి అయ్యి ఉంటే, అంటే అప్పటి కాంగ్రెస్లో అత్యున్నతమైనటువంటి నిర్ణాయక మండలిలో 15 మంది ఏమో ఉండేవారు. 15 మందిలో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాలన్నారు. 3 మాత్రం తటస్థంగా ఉన్నారు. నెహ్రూను సపోర్ట్ చేసింది ఎవ్వరూ లేరు, జీరో. ఎందుకని ఇచ్చారండి ఆయనకి ప్రధానమంత్రి? నెహ్రూ గారు గాంధీకి అనుకూలమైన వారు. గాంధీ గారు ఆడినటువంటి ఈ రాజకీయ క్రీడ లోపట నెహ్రూ గారు గాంధీ గారి మీద ఒత్తిడి చేశారు. కాబట్టి గాంధీ గారు ఆయనను ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత కూడా భారత విభజన జరిగిన తర్వాత కూడా అప్పుడు భారత విభజన జరిగింది, ప్రత్యేకంగా ముస్లిం కంట్రీ కావాలన్నారు జిన్నా, అది జరిగింది.